ఓ పెన్షన్ కావాలంటే సామాన్యుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, గ్రామ పంచాయతీ చుట్టూ తిరగాలి, వీళ్ళ కాళ్ళు మొక్కాలి. అయినా కూడా ఇంకా చాలామంది ఆ పెన్షన్లకు దూరంగానే ఉంటున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించే మాట్లాడదాం. ఒక పెన్షన్ రావాలంటే ఇన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే పెన్షన్ అన్ని రకరకాల గైడ్లైన్స్ పెడతారు. ఒక కారు వృత్తి కోసం ఒక కారు కొనుక్కున్న కారు డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకు కూడా పెన్షన్ లేదు అనే పరిస్థితి మనం సమాజంలో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎంపీకి వస్తున్న పెన్షన్ ఎంత? అసలు ఒక పెన్షన్కే దిక్కులేదు జనానికి. 2 పెన్షన్లు తీసుకోవడం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచి ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ ఎంపీగా అవకాశం దొరికితే ఎంపీగా పోటీ చేసి, ఒకవేళ వాళ్ళు మళ్ళీ పదవిలో లేకపోతే ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ గురించి మాట్లాడితే ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో మన రాష్ట్రమే టాప్లో ఉన్నది. అంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. మన దగ్గర 50,000 నుంచి 70,000 దాకా పెన్షన్ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో అయితే 30,000, ఇక ఎంపీలకైతే 30,000, 31,000 ఉన్నది. కొంతమంది చిరంజీవి లాంటి హీరోలు, టీజీ వెంకటేష్ లాంటి పారిశ్రామికవేత్తలు, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి చాలామంది బడా పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, పొలిటీషియన్లు వాళ్ళ ఆస్తుల లెక్కలు తీస్తే వందల వేల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు కూడా కనీసం 30,000 పెన్షన్ను కూడా వదులుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సరే, అట్లీస్ట్ ఒక పెన్షన్ అయినా తీసుకుంటున్నారా? లేదు. ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారు, ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది దీనికి సంబంధించి. నేను ఇదే ఇష్యూ పైన గతంలో యూట్యూబ్లో ఒక వీడియో చూడడం జరిగింది. వి గణేష్ అని ఓ సామాన్యుడు, డబ్ల్యూడి గణేష్ అని ఓ సామాన్యుడు ఈ అంశం మీద కొట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి సమాచారాన్ని అంతా సేకరించి యూట్యూబ్ ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ నన్ను కూడా చాలా ఆకర్షించింది. తనతో ఖచ్చితంగా నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా. సో కొంత డిలే అయింది. సడన్గా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కథనం వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషనే. సరే, అసలు సబ్జెక్టు విషయానికి వద్దాం. ఈ 2 పెన్షన్ల కథ ఏంది? ఎవరెవరు ఈ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు?